అందరికీ నమస్కారం. జనసేన పార్టీ రేపల్లె పట్టణం నుండి గత 4 నెలలుగా ప్రజా సమస్యలను మేము తెర మీదకి తీసుకొస్తున్నాం. ప్రజలకి అర్థమయ్యేలాగా ఈ అధికార పార్టీ నాయకులకి తెలియవచ్చేలాగా ఆ సమస్యలను మేము తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగానే గడిచిన 3 రోజుల క్రితం అంకమ్మ చెట్టు దగ్గర సాయిబాబా గుడి నిర్మాణాన్ని చేపడతామని చెప్పి వారంలో శంకుస్థాపన చేస్తామని చెప్పి చేయకుండా ఆ గుడిని అలా వదిలేయటం కావచ్చు, అంకమ్మ చెట్టు కూడలిలో ఉన్నటువంటి ఆ గుంట కావచ్చు, ఈ రెండింటి విషయమై రేపల్లె పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గౌరవనీయులు పెద్దలు గడ్డం కృష్ణ గారు మాట్లాడుతూ మమ్మల్ని ఉద్దేశించి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. సార్, నేను చెప్తున్నాను, 3 రోడ్ల కోడలిలో గుంట ఉన్నమాట వాస్తవమా కాదు? ఫిబ్రవరిలో పూర్తి చేసిన సాయిబాబా మందిరాన్ని వారంలో శంకుస్థాపన చేసి ప్రారంభిస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదు? టిట్కో గృహాలు 13 ఎకరాల దగ్గరగా 13 ఎకరాల స్థలంలో టిట్కో గృహాలని మీరు గాలి వదిలేస్తున్నమాట వాస్తవమా కాదు? మీ ప్రభుత్వం సార్, నేను అనేది మీ ప్రభుత్వం ఇన్ని వాస్తవాలు పెట్టుకుని అవాస్తవాలు మాట్లాడుతున్నారని మీరు ఎలా అంటారు? చాలా గౌరవంగా మీరు మాట్లాడారు. మీకంటే చాలా చిన్నవాడిని నేను, చాలా గౌరవంగా మాట్లాడారు. దానికి నేను ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. కానీ ప్రజా సమస్యలను మీరు అధికారంలో ఉండి పూర్తిగా దాంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ మీరు పెద్దలు, ఆ పార్టీ రేపల్లె పట్టణ అధ్యక్షుడు, మీరు ఏ వ్యవస్థతోనూ మీరు పనిచేయించలేకపోయారు. అదే కదా నా ప్రశ్న, అదే కదా నేను మాట్లాడేది. అన్ని వాస్తవాలే కదా. ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు బాబు, జనసేన పార్టీ తరఫున ప్రజా సమస్యలు నువ్వు భలే మాట్లాడుతున్నావే, అధికార పార్టీ వారిని పట్టించుకోవట్లేదు, నువ్వు తెర మీదకి తీసుకొస్తున్నావు. రేపల్లె పట్టణ రాజకీయాల్లో ఎవరు ఇలాంటి సమస్యలను ధైర్యంగా బయటకు తీసుకుని రాలేదన్నాడు, మీరు తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మీరు ముందుకు తీసుకెళ్తున్నారు అంటున్నారు. సరే, అవి మీరు ఒప్పుకోకపోవచ్చు, మీకు నచ్చకపోవచ్చు, కానీ ముఖ్యంగా అడుగుతున్నాను, రోడ్డు విస్తరణ బ్రహ్మాండంగా జరిగింది, ఎవరు ధైర్యం చేయలేకపోయారు, మా హయాంలో రోడ్డు విస్తరణ చేశామని మీరు అంటున్నారు కదా. సరే, ఆ రోడ్డు విస్తరణలో భాగంగా మీరు ఆ కట్టడాలను కూల్చివేసి ఎన్ని నెలల తర్వాత తిరిగి రోడ్డు నిర్మాణాన్ని మీరు చేపట్టారు? దాదాపు సంవత్సరం పట్టింది. ఆ సంవత్సర కాలంలో అంకమ్మ చెట్టు దగ్గర నుండి పెద్ద మసీదు దగ్గర వరకు ఎన్ని కిరాణా షాపులు ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్సీ షాపులు ఉన్నాయి, ఎన్ని హోల్సేల్ షాపులు ఉన్నాయి, ఎన్ని నూనె షాపులు ఉన్నాయి, ఎన్ని మెడికల్ షాపులు ఉన్నాయి, వాళ్ళందరూ ఎలా బతికారు? విన్నాను. సంవత్సర కాలం వాళ్ళకి వ్యాపారం లేకుండా చేశారు కదా, వాళ్ళ రాబడి పోయింది కదా, ఆస్తులు నష్టపోయారు, మీరు బాండ్లు ఇచ్చారు, దానివల్ల న్యాయం జరిగిద్దా జరగదా అనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, నష్టపోయిన వారికి తెలుసు. అసలు చేతిలో రోజు 500, 1000 రూపాయలు, 3000 సంపాదించుకునే వాళ్ళు అసలు వాళ్ళ బ్రతుకులు ఏమైపోయింది? సంవత్సర కాలం ఎంత నష్టం జరిగింది? ఇది కక్షపూరితంగా చేశారనేటువంటి మాటలు బయట ప్రజల్లో ఉన్నాయి. అది మీరు గ్రహించారు, మీకు తెలియదు కాదు. అభివృద్ధి పేరుతో రోడ్డు విస్తరణ చేసి సంవత్సర కాలం మీరు వాళ్ళని వదిలేసేసరే, ఎంత రెవెన్యూ దెబ్బ అది మీరు గ్రహించలేదా? ఎంతమంది ముసురు అది ఇదే కదా సార్ మేము తెర మీద తీసుకొస్తున్నాం. మరి ఎన్నికలకి ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు? సిద్ధమని చెప్పేసి ఓట్లు పడతాయి. అసలు ఓల్డ్ టౌన్ ఆ పరిసర ప్రాంత ప్రజలు మీకు ఓటేస్తారు. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. సరే, అంత పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడడం రేపల్లె పట్టణం గురించే మాట్లాడుతున్నాను. బయటికి వెళ్తే మీకు మీ నాయకుడికి దూరం దక్కుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మీరు కక్షపూరితంగా వ్యవహరించారు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే మీరు ఏం చేశారు? వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిందా? ఆ
ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దుర్వినియోగం కాదు. గౌరవనీయులు పెద్దలు అడ్వకేట్ ప్రశాంత్ గారు కూడా అడుగుతున్నాను నేను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కుని దుర్వినియోగం జరగలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? వైసీపీలో ఎస్సీల హక్కులను ఉపయోగించుకుంటూ దుర్వినియోగానికి పాల్పడ్డారు. కాపులను కేసులపై హింసించారు. ఇవన్నీ ఎక్కువైంది సార్. దయచేసి అవన్నీ చర్చలు తీసుకొస్తే మరి చాలా ముందుకెళ్లాల్సి ఉంటుంది. దయచేసి గుంట పొడ్చమని రిక్వెస్ట్ చేస్తాను. ఊడికలు తీయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. దోమల నివారణకి ఏదైనా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ వాస్తవాలు సార్. దయచేసి గమనించి ప్రజల శ్రేయస్సు కోసం మీరు ముందుకెళ్ళమని మేము చెప్తున్నాం. కానీ దీంట్లో మా ప్రచారం ఏముంది, ఆర్పాటం ఏముంది, ఏముంది అన్ని వాస్తవాలే కదా సార్. దయచేసి ప్రజా సమస్యలను మీరు పరిగణలోకి తీసుకుని పరిష్కరించారు.